వైసీపీ అధినేత సీఎం జగన్ పై ఈగ వాల్నీయకుండా కాపు కాస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పచ్చ బ్యాచ్ పై సినిమాలు తీస్తూ వారి నైజాన్ని బయటపెడుతుంటారు. తాజాగా వ్యూహం పేరుతో వైఎస్ఆర్ మరణించాక చంద్రబాబు పచ్చ బ్యాచ్ చేసిన కుట్రలు కుతంత్రాలను సినిమాగా మలిచాడు. అదే వ్యూహం. ఈ సినిమా ద్వారా చంద్రబాబు అసలు నైజాన్ని బయటపెట్టాలని భావిస్తున్నారు. తమ నైజం బయటపడుతుందనే భావనతోనే లోకేష్ ఏకంగా హైకోర్టుకి ఎక్కి మరీ వర్మ వ్యూహం సినిమాను అడ్డుకున్నారు. అయితే పచ్చమంద కుట్రలపై రామ్ గోపాల్ వర్మ తాజాగా సంచలన కమెంట్స్ చేశారు. పచ్చ బ్యాచ్ బట్టలూడదీసేలా మాట్లాడారు. వ్యూహం సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ వ్యూహం. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన్ను వైసీపీ వ్యక్తి అని పిలుస్తారని, ఇది నిజమేనని అన్నారు. ఈ సినిమా వ్యూహాత్మకంగా ఉంటుందని, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన కుట్రలనే చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశాను. ఇప్పుడు వైఎస్ మరణం తర్వాత ఏం జరిగిందన్నది ఇందులో చూపిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తున్న టైంలో తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ ను కించపరుస్తున్నారు. బట్టలిప్పదీసి కొడతాం, గొంతు పిసికేస్తే దవడ పగలగొడతాం, ఎర్రబుక్కు పట్టుకొని మాట్లాడతారు. వాళ్ళు చేయలేని ఈ పనులు నేను సినిమాలో వాళ్ళ బట్టలు ఊడదీసేలా సినిమా తీశాను. సినిమాలో వారిని నగ్నంగా నిలబెడతానంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లపై వ్యూహంలో సంచలన నిజాలు చెప్పినట్టు బాంబు పేల్చారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి. తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే, పిటిషన్లు ఇలా మమ్మల్ని కించపరుస్తున్నారు సినిమాలో. తను పొద్దున్న లెగిస్తే చేసేది ఉట్టి కించపరచడం. జగన్ని సైకో జగన్ అంటాడు, లేకపోతే మా హంతకుడు అంటాడు, ఇది అంటాడు, అదంటాడు. అది కించపరచడం కదా. అసలు ఇది మీనింగ్ ఉందా దానికి? కొంతమంది నేను వైసీపీ కవర్ట్ అని నేను చెప్తున్నాను కదా ఓపెన్గా. నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా. జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది. దాని తర్వాత ఇంకా కోవట్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవట్లనే ఉపయోగిస్తారు. స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇదేంటి, ఇది ఏం చేస్తున్నాడు అని. సో ఇప్పుడు ఈ సినిమా నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు అర్థమైన వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళు మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాం, లేకపోతే గొంతు పిసికేస్తాం, దవడ పగలు కొడతాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది.